So good morning everyone. So today in our class we are going to mainly focus on important politics concept అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టుడే we are going to discuss. So the name of the topic we are going to discuss today is political trend, party and constitutional amendments. Okay, that today's heading is political పార్టీస్ అంటే రాజకీయ ప్రకారంగా వచ్చినటువంటి పార్టీ అండ్ అలాగే వాటిలో వచ్చినటువంటి చేంజ్ ట్రెండ్ అంటే పొలిటికల్ ట్రెండ్, పొలిటికల్ పార్టీ అండ్ చేంజెస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో వచ్చినటువంటి చేంజెస్, ఆ మోడిఫికేషన్స్ అంటే అమెండ్మెంట్స్ ఏంటి అనేది టుడే ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ వన్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు పొలిటికల్ ట్రెండ్. ఈ పొలిటికల్ ట్రెండ్ ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ రీజనల్ పార్టీ గురించి స్టార్ట్ చేయండి. సో రీజనల్ పార్టీ అంటే లోకల్గా ఒక స్టేట్లో అంటే ప్రాంతీయ పార్టీ అని చెప్తూ ఉంటారు. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి బాగా పాపులర్ అయినటువంటి వన్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ రీజనల్ పార్టీ ఈజ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ అబౌట్ టీడీపీ పార్టీ అని. ఇది అందరికీ మ్యాక్సిమం ఆంధ్రుడైనట్టు ప్రతి వాళ్ళకి తెలుస్తుంది టీడీపీ పార్టీ. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫార్మేషన్ ఆఫ్ టీడీపీ and what is the meaning of TDP and who was that person who founded that TDP and what was the main intention in forming that TDP and how he has faced the challenges and what are the important welfare schemes that person brought in the AP society. So like all these concepts today we are going to discuss now. Okay, first TDP party and so generally TDP అంటే మన అందరికీ తెలిసింది తెలుగుదేశం పార్టీ. ఓకే, సో టీడీపీ అంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీ. సో జనరలీ దిస్ టీడీపీ పార్టీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఏ సీనియర్ మోస్ట్ ఫిల్మ్ యాక్టర్. మనం చెప్తుంటాం అన్నగారు అని చెప్తూ ఉంటాం కదా, అవునా కదా. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై సీనియర్ మోస్ట్ ఫిల్మ్ యాక్టర్. ఓకే, ఒక ఫిలిం యాక్టర్ ద్వారా ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్టీ. దట్ పర్సన్ ఈజ్ నందమూరి తారక రామారావు. సో మనం జనరల్గా ఏమంటామండి ఎన్టీ రామారావు అని చెప్తూ ఉంటాం, అవునా కదా. సో ఎన్టీ రామారావు ఈజ్ నథింగ్ బట్ నందమూరి తారక రామారావు ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అండ్ హీ ఫౌండెడ్ దట్ తెలుగుదేశం పార్టీ ఆర్ టీడీపీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1982 జనవరి. ఓకే, జనవరి 1982లో ఇది ఫామ్ అవ్వడం జరిగిందండి. ఓకే, ఎందుకు ఫామ్ చేశారు, వాట్ వాజ్ ద మెయిన్ ఇంటెన్షన్ ఇన్ ఫార్మింగ్ దట్ టీడీపీ పార్టీ, ఎందుకు ఎన్టీ రామారావు గారు స్థాపించారంటే హీ బిలీవ్డ్ దట్ ఓకే అట్ దట్ టైం 1982లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇండియాలో ఉన్నటువంటి మెయిన్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండేదండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్తుంటాం కదా, అవునా కదా. సో ద మెయిన్ రూలింగ్ పార్టీ అట్ సెంట్రల్ లెవెల్ నేషనల్ కాంగ్రెస్ అండి. సో హీ బిలీవ్డ్ దట్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇగ్నోరింగ్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద తెలుగు పీపుల్. అంటే తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనోభావాల్ని, ఇంట్రెస్ట్ అంటే ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని వాటిని గౌరవించట్లేదు, పట్టించుకోవట్లేదు సింపుల్గా. అంటే హీ బిలీవ్డ్ దట్ ద నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇగ్నోరింగ్ ఆల్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్. అంటే తెలుగు వాళ్ళ యొక్క వాల్యూ లేకుండా పోయింది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది పట్టించుకోవట్లేదు. కాబట్టి హీ వాంటెడ్ టు బిల్డ్ దట్ హానర్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే పోయినటువంటి వాల్యూ ఏదైతే ఉందో హానర్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్, సో ఈ రెండింటినీ కలిపి ఒక తెలుగువారి ఆత్మగౌరవం అనే ఒక స్లోగన్తో ఇతను రాజకీయాల్లోకి రావడం జరిగింది. తెలుగువారి ఆత్మగౌరవం అంటే ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్, ఎస్పెషలీ ఆంధ్ర. ఆ టైంలో మనకి తెలంగాణ మనతో కలిపే ఉండేదండి. ఓకే, సో అప్పట్లో మనకి తెలంగాణ ఇష్యూ అయితే లేదు. ఓకే, సో 1982 అంటే తెలంగాణ కూడా మనతోనే ఉంది. రీసెంట్గా 2014 జూన్ 2 సెపరేట్ అయిపోయింది తప్ప. సో ఎన్టీ రామారావు గారు ఉన్న టైంలో ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్ర వర్ కంబైన్లీ ఎగ్జిస్టింగ్ ఎట్ దట్ టైం. అయితే ఇక్కడ ఎందుకు ఫామ్ అయిందంటే హీ వాంటెడ్ టు రీగెయిన్ దట్ హానర్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సింప్లీ దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి ఇతను స్థాపించినటువంటి పార్టీయే తెలుగుదేశం పార్టీ. వాట్ ఇట్ అన్నాడు. సో 1982లో ఇది ఫామ్ అయింది. సో ఫామ్ అయిన తర్వాత ఇతను స్పీచెస్ ఇవ్వడం, అలాగే ప్రజల్ని అట్రాక్ట్ చేసుకోవడం. ఎందుకంటే పేరులోనే మనకి ధైర్యం వస్తుంది. తెలుగువారి ఆత్మగౌరవం అనగానే ఖచ్చితంగా తెలుగు మాట్లాడే ప్రతి ప్రజలు అట్రాక్ట్ అవుతాడు, అవునా కదా. అంటే ఆకర్షితుడు అవుతాడు ఖచ్చితంగా, ఎందుకంటే అంత మంచి స్పీచెస్ లైక్ హౌ హిట్లర్ గేవ్, అంటే హిట్లర్ ఎలా ఇచ్చాడు ఇతను కూడా అలాగే ఇవ్వడం జరిగింది. కాకపోతే అంత క్రూరత్వంగా ఇతను పరిపాలించలేదండి. సో ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన చేశారు.
అవునా కదా. అయితే ఇక్కడ ఇతను ఇచ్చినటువంటి స్పీచెస్లో కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టాడండి, అంటే ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు లేదా ప్రజలకు ఏదైతే బెనిఫిట్ అవుతుంది ఇన్ కేసు ఇతను కనుక సీఎం అయితే లేదా తెలుగుదేశం పార్టీ తరఫున కనుక ఇతను విన్ అయితే ఇతను తీసుకురాబోయే స్కీమ్స్ ఏంటి అని చెప్పి తెలుగు వారికి వివరించారండి. అందులో ద 3 ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్న బాగా హైలైట్ అయిందండి. సో ఆ 3 ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ₹2 కిలో బియ్యం అండి. హీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్ డెలివరింగ్ 1 kg ఆఫ్ రైస్ అట్ ₹2. ₹2 కిలో బియ్యం అండి. అది ఎక్కడెప్పటివరకు ఇవ్వలేదు. ఫస్ట్ టైం హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ స్టార్టెడ్ డిస్ట్రిబ్యూటింగ్ ద ఫుడ్ గ్రెయిన్స్ ఆఫ్ రైస్ ఎస్పెషల్లీ ₹2 ఫర్ 1 kg. 1 kgకి ₹2 చొప్పున, కిలో బియ్యం ₹2 చొప్పున పేదవాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళినటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎన్టీ రామారావు. సో ఇట్స్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. హీ హెస్ గివెన్ ఎ ప్రామిస్ టు డెలివర్ దట్ వన్. ఓకే, డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ రైస్ ఓకే ఫర్ 1 kg at ₹2. అండ్ సెకండ్ వన్, ఈరోజు మనం స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం చెప్తున్నాం కదండి, మిడ్ డే మీల్ స్కీమ్. సో అది కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఆచరణలోకి తీసుకొస్తామని చెప్పి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. సో సెకండ్ పాయింట్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ హీ హాజ్ ద వన్ పర్సన్ హూ ప్రామిస్డ్ టు ఇంట్రడ్యూస్ మిడ్ డే మీల్ స్కీమ్ ఓకే ఇన్ ద స్కూల్ లెవెల్. ఓకే, స్కూల్ లెవెల్లో పాఠశాల పరిసరాలు లేదా పాఠశాల స్థాయిలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు పరిచినటువంటి ఇంపార్టెంట్ పర్సన్. అలాగే థర్డ్ వన్కి వచ్చేటప్పటికి లిక్వర్ బ్యానింగ్. హీ హాజ్ కంప్లీట్లీ బ్యాన్ ద లిక్వర్ కన్సంప్షన్, అంటే ఆల్కహాల్ అంటే మద్యపానాన్ని కంప్లీట్గా నిషేధించడానికి కృషి చేస్తామని చెప్పి ఇతను వాగ్దానం చేయడం జరిగింది. ఓకే, దీస్ 3 ఆర్ ద ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఆర్ ద స్కీమ్స్ దట్ వర్ ప్రామిస్డ్ బై ఎన్టీ రామారావు. గాట్ ఇట్ ఆర్? సో వన్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైస్ at ₹2 per kg, and second one introduction of the midday meals in the government schools, and third one banning of the liquor consumption. సో ఇవన్నీ ఇలా ఉండగా ఈ ప్రజలందరూ కూడా బాగా అట్రాక్ట్ అయిపోయారు. ఓకే, సో తెలుగువారి ఆత్మగౌరవం అనే పేరుతో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు, అవునా కదా. సో మెనీ పీపుల్ దే గాట్ అట్రాక్టెడ్ అండ్ ఫైనల్లీ హీ హెస్ బికమ్ ద సీఎం. ఓకే, ఫైనల్గా చీఫ్ మినిస్టర్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గారు. ఎన్టీ రామారావు ఇస్ ద సీనియర్ మోస్ట్ ఫిలిం యాక్టర్. హీ హెస్ బికమ్ ద సీఎం ఆఫ్ అవర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో ఇది ఇలా ఉండగా 1982 నుంచి స్థాపించారు, ఎలక్షన్స్ జరిగాయి, నెగ్గారు, ఈ స్కీమ్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక రాష్ట్రాన్ని కరెక్ట్గా లాక్కెళ్తున్న టైంలో 1984 అంటే 2 years తర్వాత, అంటే 1982లో జరిగింది. సో 1984కి వచ్చేటప్పటికి ఇతనికి ఆపరేషన్ సర్జరీ పని మీద, అంటే ఒక ఏదో హెల్త్ ఇష్యూలో ఒక ఆపరేషన్ పని మీద ఇతను అమెరికా వెళ్ళడం జరిగిందండి. ఎక్కడికి వెళ్ళారండి? ఇతను అమెరికా వెళ్ళడం జరిగింది. సో ఎప్పుడైతే ఇతను అమెరికాకి వెళ్ళారో మరి ప్రజెంట్ ఇక్కడ మన సీఎం ఒకరు ఉండాలి, అవునా కదా. సో ఆ టైంలో ఇక్కడ ఏం జరిగిందంటే వెన్ హీ విజిటెడ్ అమెరికా ఆన్ హిస్ హెల్త్ ఇష్యూస్ టు గెట్ ఆపరేషన్ ఆర్ సర్జికల్ పర్పస్, ఎట్ దట్ టైం ఇక్కడ ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో ఇతను లేడు, అమెరికా వెళ్ళాడు. కాబట్టి ఎట్ దట్ టైం గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ సీఎంగా చేశారు. అంటే ఇక్కడి నుంచి చేంజ్ డిస్ప్యూట్ ఎలా వస్తుందో చూడండి, అవునా కదా. పరిపాలించిన వాళ్ళేమో టీడీపీ పార్టీ వాళ్ళు, అవునా కదా. బట్ ఇతను యాబ్సెన్స్లో, అంటే ఇతను అమెరికా వెళ్ళినప్పుడు అప్పుడు గవర్నర్ ఏం చేశారు, హీ హాజ్ మేడ్ వన్ పర్సన్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ యాజ్ ద సీఎం ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారి తరపున ఇతను వచ్చారు. బట్ అక్కడ క్లాష్ ఎలా వచ్చింది అంటే రూల్ చేస్తే టీడీపీ వాళ్ళే రావాలి యాజ్ పర్ ద పాయింట్. కానీ ఇక్కడ ఏ పార్టీ నుంచి తీసుకురావడం జరిగింది? కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొచ్చారు. ఆ పర్సన్ ఎవరంటే ఎన్ భాస్కర్ రావు. ఓకే, హూ ఈజ్ దట్ పర్సన్? ఎన్ భాస్కర్ రావు. హీ హెస్ బికమ్ ద టెంపరరీ సీఎం వెన్ ఎన్టీ రామారావు హ్యాస్ విజిటెడ్ అమెరికా ఫర్ గెట్టింగ్ ఆపరేషన్ అండ్ దిస్ ఎన్ భాస్కర్ రావు బిలాంగ్స్ టు కాంగ్రెస్ పార్టీ. సో మళ్ళీ ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రజలందరూ గ్రహిస్తున్నారండి. సో ఎన్ భాస్కర్ రావు స్టార్టెడ్ రూలింగ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో మళ్ళీ అతను ఆపరేషన్ తిరిగి సక్సెస్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చారు ఎన్టీ రామారావు. తిరిగి వచ్చేటప్పటికి కంప్లీట్లీ ద పొలిటికల్ ట్రెండ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అది గమనించారు. సో గమనించి ఇమీడియట్లీ హీ ఛాలెంజ్డ్ అండ్ హీ క్వశ్చన్ ద గవర్నర్. ఓకే, నిలదీయడం లేదా ప్రశ్నించడం చెప్తుంటాం కూడా సవాల్, అవునా కదా. ఈ ఛాలెంజ్డ్ దట్ గవర్నర్ అండ్ ఈ ఆస్క్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మెయిన్లీ టు కండక్ట్ ద ఎలక్షన్స్. ఓకే, ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ మెజారిటీ సాధించి నిరూపించుకుంటా అని చెప్పి హీ హాజ్ క్రియేటెడ్ వన్ ఛాలెంజ్ టువర్డ్స్ ద గవర్నర్. సో ఫైనల్గా ఇంకా చేసేది ఏమి లేక మళ్ళీ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది అండ్ మెజారిటీ ఆఫ్ ద మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్ అగైన్ దే హ్యావ్ గివెన్ దేర్ సపోర్ట్ టు ఎన్టీ రామారావు. సో ఈ విధంగా మళ్ళీ ఎన్టీ రామారావు గారు నెగ్గి సో అగైన్ హీ స్టార్టెడ్ కంటిన్యూయింగ్ రూలింగ్ ద ఆంధ్రప్రదేశ్. పట్టిటాను. సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తే ఫస్ట్ పొలిటికల్ ట్రెండ్ అంటే ఎలా స్టార్ట్ అయింది మన ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ విధంగా టీడీపీ ఫార్మేషన్ దగ్గర నుంచి మనకి రాజకీయాలు అనేది వేడెక్కడం జరిగింది. పట్టిటాను. సో దిస్ అబౌట్ ద టీడీపీ పార్టీ అని.
Okay, that is the first important concept in political trend. Okay, so the next one topic is very very important, that is about the introduction of the Panchayathiraj. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అంటే రాజ్యాంగంలో కొన్ని సవరణ అంటే మోడిఫికేషన్స్, అమెండ్మెంట్స్ అంటే కొన్ని కొత్త అంటే పాత ఆర్టికల్స్ డిలీట్ చేయడమో లేదా కొత్తగా ఉన్నటువంటి చేర్చడమో లేదా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన దాన్ని కొంచెం మోడిఫై చేయనటువంటి వాటిని మనం చేంజెస్ చేస్తే దాన్ని మనం అమెండ్మెంట్స్ అంటాం. సో తెలుగులో దాన్ని మనం సవరణలు అని చెప్పి అంటూ ఉంటాం. అలాగే ఇక్కడ పంచాయతీరాజ్ పేరు చెప్పి 2 ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ జరిగాయి. ఆ 2 అమెండ్మెంట్స్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, 73rd అమెండ్మెంట్ అండ్ 74th అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మరి ఇవి ఏం తెలియజేసాయి? 73rd అండ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, వాట్ డస్ ఇట్ సిగ్నిఫై, అసలు ఏ సిగ్నిఫై చేసాయి అంటే యాక్చువల్గా చెప్పుకుంటూ వెళ్తే ఈ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎవరి ద్వారా తీసుకొచ్చారంటే అట్ దట్ టైమ్ ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ పివి నరసింహారావు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన పేరండి, డాక్టర్ పివి నరసింహారావు, పివి. ఓకే, పివి నరసింహారావు వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దట్ ఇండియన్ కంట్రీ. మన కంట్రీని అప్పట్లో పరిపాలిస్తున్న ప్రధానమంత్రిని, ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే పివి నరసింహారావు గారు. ఇతను ఇన్వాల్వ్ అయ్యి హీ థాట్ ఆఫ్ amending the constitution by introducing this 73rd and 74th constitutional amendment acts. సో రాజ్యాంగంలో సవరణ చేయాలని చెప్పి భావించి ఈ 2 సవరణలను కాన్స్టిట్యూషన్లో అమెండ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇతను ప్రపోజ్ చేసినాడు. ఎవరంటే డాక్టర్ పివి నరసింహారావు. అయితే మరి ఇవి దేనికి చెందినవి? సో పెడుతున్నాం చెప్పుకున్నాం కదా, కొత్తగా ఏదైనా తీసుకొచ్చి పెడుతున్నాం. ఈ 73rd 74 అమెండ్మెంట్స్ దేనికి సంబంధించినవి అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, స్వయం పరిపాలన అని చెప్తుంటాం. భరత్ అనే మూవీ సినిమాలో అంటూ ఉంటాడు లోకల్ గవర్నెన్స్ అని చెప్తూ ఉంటాడు, అవునా కదా? ఇన్ ద సేమ్ వే దిస్ డాక్టర్ పివి నరసింహారావు హస్ మేడ్ ఎ స్పెషల్ అమెండ్మెంట్ బై బ్రింగింగ్ దిస్ 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ విచ్ హ్యాస్ గివెన్ సమ్ ఇంపార్టెన్స్ టు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో ఇప్పుడు 73rd 74th దేనికి చెందినవి అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి చెందినవి. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్? స్థానిక ప్రభుత్వాలు అంటే ఏంటి? స్థానిక ప్రభుత్వం. ఓకే, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే స్థానిక ప్రభుత్వాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సో ద గవర్నమెంట్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఎట్, లిజన్ కేర్ఫుల్లీ, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతూ ఉంటాడండి. ఓకే, వాట్ ఆర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని? సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ద గవర్నమెంట్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ అట్ విలేజ్, టౌన్ అండ్ సిటీస్ లెవెల్ టు సాటిస్ఫై అండ్ టు సాల్వ్ దేర్ లోకల్ నీడ్స్. అంటే వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలని సంతృప్తి పరుచుకొని సాల్వ్ చేసుకునేటట్టుగా ఫామ్ అయినటువంటి గవర్నమెంట్స్ ఎయిదర్ అట్ విలేజ్, టౌన్ ఆర్ సిటీ లెవెల్, వాటిని మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటాం. ద గవర్నమెంట్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ అట్ విలేజ్, టౌన్, సిటీ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దేర్ లోకల్ నీడ్స్ ఆర్ దేర్ ప్రాబ్లమ్స్ ఆర్ నోన్ యాజ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో దీన్ని మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటాం. ఇది పరిచయం చేసిన వ్యక్తి డాక్టర్ పివి నరసింహారావు. అయితే ఇక్కడ మళ్ళీ మన డౌట్ రాదు, 73rd 74th అని చెప్తున్నాం. 73rd దేని గురించి చెప్తుంది యాక్ట్, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ దేని గురించి చెప్తుందంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇట్ సిగ్నిఫైస్ అబౌట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అట్ విలేజ్ లెవెల్, గ్రామీణ స్థాయిలో. ఓకే, గ్రామీణ స్థాయిలో స్థానిక ప్రభుత్వం అంటే ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అట్ విలేజ్ లెవెల్ ఇట్స్ రిలేటెడ్ టు 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. మరి 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ దేని గురించి అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అట్ టౌన్స్ అండ్ సిటీస్ లెవెల్. ఓకే, పట్టణాలు మరియు టౌన్లు అంటే మహానగరాలు, సో వీళ్ళల్లో ఉన్నటువంటి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ క్రియేట్ చేయడానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్. సో గాట్ ఇట్ అన్నట్టు. సో 73rd and 74th అయితే టౌన్స్ అండ్ సిటీస్కి సంబంధించింది. సో ఇప్పుడు ఈ రెండింటినీ కూడా డాక్టర్ పివి నరసింహారావు గారు ఏ ఇయర్లో తీసుకొచ్చారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, 1992. ఇదంతా ఈ అమెండ్మెంట్స్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 1992. 1992లో 73rd and 74th అమెండ్మెంట్స్ జరిగాయి. వాటినే మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటాం. ఓకే, సో టు డిస్క్రైబ్ ద గవర్నమెంట్స్ అట్ విలేజ్, టౌన్ అండ్ సిటీస్ లెవెల్. సో ఇవి అప్పటి వరకు లేవు కాబట్టి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి వీటినే పాత్ బ్రేకింగ్ అంటే అప్పటి వరకు వెళ్తున్నటువంటి ఒక పాత్ని బ్రేక్ చేసి ఒక కొత్త మార్గాన్ని సృష్టించారు. కాబట్టి ఈ 73rd and 74th అమెండ్మెంట్స్ విచ్ వర్ మేడ్ బై డాక్టర్ పివి నరసింహారావు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1992 వర్ కాల్డ్ యాజ్ పాత్ బ్రేకింగ్. పాత్ అంటే మార్గము. ఓకే, పాత్ బ్రేకింగ్ అమెండ్మెంట్స్ అని కూడా అంటూ ఉంటాడండి. వాట్ ఇట్ అను. సో ఈ విధంగా
డెవలప్ చేస్తూ కొన్ని కండిషన్స్ కూడా ఇచ్చారు, ఫెసిలిటీస్ కూడా చెప్పారండి. ఈ 73rd 74th అంటే గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పారు, అవునా కదా. విలేజ్ లెవెల్లో కానీ, టౌన్ లెవెల్లో కానీ, సిటీ లెవెల్లో కానీ ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే ఇది ఫామ్ చేసుకుంటున్నప్పుడు కొన్ని కండిషన్స్ కూడా చెప్పారండి. ఏ కండిషన్స్ తీసుకొచ్చారంటే, ఎవరైతే లోకల్ గవర్నమెంట్స్ ఎలక్షన్స్లో పోటీ చేసి నిలబడుతున్నారో, విలేజెస్ కానీ, టౌన్స్ కానీ, సిటీస్ కానీ, సో వాళ్ళల్లో 1/3 సీట్స్ అంటే ప్రతి ముగ్గురులో ఒక సీట్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు, 1/3 ఆఫ్ ద టోటల్ సీట్స్ షుడ్ బి అలాటెడ్ ఫర్ ఉమెన్, స్త్రీలకు కేటాయించమని చెప్పారు. హౌ మచ్ పర్సెంటేజ్, 1/3 ఆఫ్ ద సీట్స్ టు బి అలాటెడ్ ఫర్ ఉమెన్. అలాగే సెకండ్ పాయింట్కి వచ్చేటప్పటికి ఎస్సీ అండ్ ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. ఓకే, ఎస్సీ అండ్ ఎస్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ అంట. సో వీళ్ళకి కూడా కొన్ని రిజర్వేషన్స్ అన్నవి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఉండాలి, లేదా లోకల్ గవర్నమెంట్స్లో వీళ్ళకి కూడా కొన్ని సీట్లు కేటాయించాలి. అంటే స్త్రీలతో పాటు ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్స్ ఉండాలి. స్త్రీలకైతే 1/3 సీట్స్, వీళ్ళకైతే ఒక పర్మిసిబుల్ అమౌంట్లో రిజర్వేషన్స్ అనేవి కల్పించాలి. అండ్ అలాగే థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి ఏవైనా ఒక కన్సర్న్స్ ఉంటే స్టేట్లో, అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏవైనా కన్సర్న్స్ అవి డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి. ద కన్సర్న్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ షుడ్ బి డైరెక్ట్లీ కన్సిడర్డ్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ. అది స్టేట్ గవర్నమెంట్ చూసి సాల్వ్ చేసే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది. ఎందుకంటే దీస్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ విలేజ్, టౌన్ అండ్ సిటీస్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి. సో ఈ విధంగా కొన్ని మార్పులు తీసుకొచ్చారు కాబట్టి వీఆర్ కాలింగ్ దట్ అమెండ్మెంట్స్ యాజ్ పాత్ బ్రేకింగ్ అమెండ్మెంట్స్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇదంతా దట్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు డాక్టర్ పివి నరసింహారావు. సో దీంతో పాటుగా ఇది ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేశారండి. బట్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇండియాని గ్లోబలైజేషన్లో ఒక మంచి పొజిషన్ తీసుకెళ్దామని చెప్పి ఆశించారు. ప్రపంచీకరణ అని చెప్పి ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియో క్లాస్ చెప్పానండి ఆ టాపిక్. ఓకే, సో in order to make this India to get a good globalization rank, he started developing a new economic policy, NEP అంటుంది. ఓకే, NEP అంటే న్యూ ఎకనామిక్ పాలసీ, సరికొత్త ఆర్థిక నూతన విధానాన్ని కూడా ప్రవేశపెట్టినటువంటి మంత్రి డాక్టర్ పివి నరసింహారావు. ఈ న్యూ ఎకనామిక్ పాలసీ ప్రకారం ఇండియా అన్నది ప్రపంచంలో ఏ కంట్రీతో అయినా ట్రేడ్ చేసుకోవచ్చు, ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ. అంటే ఎగుమతులు దిగుమతుల విషయంలో వాణిజ్యం, కమర్షియల్గా బిజినెస్, ట్రేడింగ్ అంటే ఫ్రీగా, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా, ఎటువంటి బ్యారియర్స్ లేకుండా గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ అంటే ఇండియా అనేది మిగతా కంట్రీస్తో టైఅప్ అవ్వచ్చు. ఓకే, అండ్ రిమూవింగ్ all the restrictions and barriers and allowing the country to trade freely with other foreign countries in terms of trading. ఓకే, వ్యాపార విషయంలో ఇండియాకి స్వేచ్ఛ ఇచ్చి కంప్లీట్గా ట్రేడింగ్ చేసుకునే విధానాన్ని కూడా తీసుకొచ్చారు. సో దట్ ఈస్ కాల్డ్ న్యూ ఎకనామిక్ పాలసీ. ఇది ఏ సంవత్సరంలో చేశారంటే 1991. అంటే జస్ట్ ఈ అమెండ్మెంట్స్ పాత్ బ్రేకింగ్ అమెండ్మెంట్స్ అని చెప్పాం కానీ దానికి ఒక ఇయర్ ముందు 1991లో ఈ న్యూ ఎకనామిక్ పాలసీ అనే పేరుతో తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి డాక్టర్ పివి నరసింహారావు. ఈ న్యూ ఎకనామిక్ పాలసీలో 3 కండిషన్స్ ఉన్నాయి, 3 డెఫినేషన్స్ డిఫైన్ చేశారు అతను. ఈ న్యూ ఎకనామిక్ పాలసీ ప్రకారం ఇండియా గవర్నమెంట్ అన్నది ఇట్ కెన్ బి ఏబుల్ టు ఫాలో 3 కండిషన్స్ చెప్పాడండి. అది ఏంటంటే లిబరలైజేషన్. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటంటే లిబరలైజేషన్, సెకండ్ వన్ ప్రైవేటైజేషన్ అండ్ థర్డ్ వన్ గ్లోబలైజేషన్. ఈ మూడింటిని కలిపి మనం న్యూ ఎకనామిక్ పాలసీ అంటాం. ఏమంటాం? న్యూ ఎకనామిక్ పాలసీ అంటాం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఈ మూడింటిని కూడా ఇండియా పార్టిసిపేట్ చేసి దాని యొక్క ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రపంచంలో ఇండియా కూడా నెంబర్ 1 స్థాయికి రావాలి. ఎన్నో ఫారిన్ కంపెనీస్ వచ్చి ఇండియాలో కంపెనీలు పెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ప్రొడక్షన్ చేసి ఇండియాకు ఒక నేషనల్ ఇన్కమ్కి హెల్ప్ చేయాలనే భావనతో ఈ న్యూ ఎకనామిక్ పాలసీ డెవలప్ చేసి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ని డెవలప్ చేశారు. అందులో లిబరలైజేషన్ అని చెప్తున్నాను. లిబరలైజేషన్ అంటే స్వేచ్ఛనివ్వడం, లిబరల్ అంటే ఫ్రీగా వదలడం, స్వేచ్ఛ. ఓకే, ఏ విషయంలో అంటే ఇండియా మీద ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేసి బ్యారియర్స్ని అండ్ అలౌవింగ్ ద కంట్రీ టు ట్రేడ్ ఫ్రీలీ విత్ అదర్ కంట్రీస్. దట్ ఈస్ కాల్డ్ లిబరలైజేషన్. లిబరలైజేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ద రెస్ట్రిక్షన్స్ అండ్ బ్యారియర్స్ అండ్ అలౌవింగ్ ద కంట్రీ టు ట్రేడ్ ఫ్రీలీ విత్ అదర్ కంట్రీస్ ఈజ్ నోన్ యాజ్ లిబరలైజేషన్. అండ్ సెకండ్ వన్ ప్రైవేటైజేషన్. అంటే అప్పటి వరకు గవర్నమెంట్ కంట్రోల్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ ప్రొడక్షన్స్ కానీ గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫీరెన్స్ తగ్గించి ప్రైవేట్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తూ ప్రైవేట్ ఇండస్ట్రీస్కి కూడా ఆపర్చునిటీ ఇస్తే, అంటే రెడ్యూసింగ్ ద ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఎంకరేజింగ్ ద ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఈజ్ నోన్ యాజ్ ప్రైవేటైజేషన్. అంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్, ప్రైవేట్ వాళ్ళు రావచ్చు,
బిడ్ చేసుకోవచ్చు, అలాగే ఫామ్ చేసుకోవచ్చు, వాళ్ళకి కొంత గవర్నమెంట్ తరపున బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్, అంటే ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఎంటర్ప్రైజెస్ వచ్చి వాళ్ళు స్పాన్సర్షిప్ ఇచ్చుకొని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో హీ హ్యాస్ గివెన్ సచ్ ఏ న్యూ ఎకనామిక్ పాలసీ ప్రకారం హీ హెస్ గివెన్ ఏ సచ్ బ్యూటిఫుల్ ఆఫర్ టు ఆల్ ద కంపెనీస్. అంటే ప్రైవేటైజేషన్ అంటే రెడ్యూసింగ్ ద గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ అండ్ ఎంకరేజింగ్ ద ప్రైవేట్ కంపెనీస్ టు కమ్ అండ్ ఫార్వర్డ్ టు స్టార్ట్ ద ప్రొడక్షన్. అలాగే థర్డ్ వన్ గ్లోబలైజేషన్. ఇందాక చెప్పుకున్నాం, గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. అంటే ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా బట్ అదర్ కంట్రీస్తో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఒక కమ్యూనికేషన్ రిలేషన్ అనేది డెవలప్ చేసుకోవాలి. ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్యాక్షన్ అండ్ ఇంటర్ కనెక్షన్ అమాంగ్ ఆల్ ద కంట్రీస్. ఇండియా ఒక కంట్రీతోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్తో ఇంటరాక్ట్ అవుతూ ఇంటర్యాక్షన్ జరిగితే దాన్ని మనం గ్లోబలైజేషన్ అంటాం. ఈ మూడు కూడా ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి దాన్ని మనం న్యూ ఎకనామిక్ పాలసీ అంటాం. దిస్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు డాక్టర్ పివి నరసింహారావు. కాబట్టి ఇతను చేసినటువంటి రెండు మంచి పనులు ఉన్నాయి. ఒకటి సెంట్రల్ లెవెల్ అంటే ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేది, ఒకటి ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చేశారు. ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే న్యూ ఎకనామిక్ పాలసీ అనే పేరుతో ఫారెన్ కంపెనీస్ని కూడా మనకి ఇండియాకి తీసుకురావడం జరిగింది. అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫారెన్ ట్రేడ్తో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ పేరుతో డెవలప్ చేశారు. అదే స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, విలేజ్, టౌన్ అండ్ సిటీస్లో. సో హీ హెస్ డన్ ఏ బ్యూటిఫుల్ అండ్ మార్వెలస్ థింగ్స్ బోత్ ఎట్ సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ అండ్ ఈస్ బికెమ్ ద సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్. దట్ ఈస్ నన్ అదర్ దెన్ డాక్టర్ పివి నరసింహారావు. సో ఇప్పుడు ఈ విధంగా మనం చూసుకుంటే పొలిటికల్గా ట్రెండ్స్ అంటే ఒక రీజనల్ పార్టీ ఏపీలోను అలాగే సెంట్రల్ గవర్నమెంట్లోను ఈ విధంగా వస్తున్నాయి. సో దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ టిల్ నౌ. In tomorrow's or day after tomorrow I will be back again. So in that class we shall discuss about the national movements. Okay, Assamlo em jarigindi, Punjablo em jarigindi. So like all these some important events are there. So we shall discuss that one. So until then, take care, have a nice day and stay safe and stay home.